ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మనము బైబిల్ గ్రంథంలో నుండి ఒక ముఖ్యమైన వాక్య భావమును మనము స్టడీ చేద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచన భాగమును మనము చదువుదాం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచన భాగము నేనే చదువుతాను. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. మరలా చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనము. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా నైనా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. సర్వశక్తుడవైన అనంతుడవైన సృష్టి స్థితి లయకారకుడవైన పరిశుద్ధాత్మదేవ, మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగివచ్చి తండ్రి చదువబడిన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్ము దర్శించి నీ వాక్య ఉదక స్నానము చేత మమ్ములను పరిశుద్ధపరచి నీ వాక్యసారముతోటి భావముతోటి మమ్ము నింపి తండ్రి అయ్యా ఇదిగో ప్రభు యొక్క శరీర రక్తంలో పాలు పొందేటువంటి కృపా భాగ్యము మాకు అనుగ్రహించి మమ్ము దీవించి ఆశీర్వదించి అయ్యా మమ్ము దర్శించి మా అక్కరత మా అవసరతను తీర్చి మీరే ఘనత మహిమ పొంది మమ్ము దీవించి ఆశీర్వదించమని సర్వశక్తుడైన యేసయ్య నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకొక ప్రాముఖ్యమైన సందేశమును, సత్యమును, విషయమును, ఒక భావమును, సారమును, ఒక వేద భావమును, వేద సారమును, వేదాంతమును మనకు తెలియజేస్తూ ఉన్నది. సృష్టి స్థితి లయకారకుడైన దేవుడు, అనంతుడు, ఆది మధ్యాంతరహితుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు మన ప్రభువు ఈ సృష్టినంతా, ఈ జగత్తును, ఈ బ్రహ్మాండమును సృజించిన సర్వ సృష్టికర్తగా మనతో మాట్లాడడానికి ఈ దినమున, ఈ సమయమున, ఈ స్థలములో ఆయన దిగివచ్చి మనతో మాట్లాడడానికి, ముచ్చటించడానికి, మనలను దీవించడానికి, ఆశీర్వదించడానికి, మనలను బలపరచడానికి, కృప చూపడానికి, దయ చూపడానికి, మన మీద తన కనికరమును, తన అభిషేకాన్ని, తన ఆత్మ నింపుదలను, అభిషేకమును, తన తైలాభిషేకమును మన మీద కుమ్మరించడానికి, తన వాక్యము చేత మనతో మాట్లాడడానికి దేవుడు ఈ దినమున, ఈ సమయమున మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. చదువబడిన వాక్య భాగము, వాక్య భావము, వాక్యము, లేఖనము, వేదము, సత్యవేదము మనతో సూటిగా ఒక సందేశమును చెబుతూ ఉన్నది. అదేమిటనగా ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనము ఈ విషయాన్ని 3 ముక్కలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఒకటి ఈ జీవిత కాలము, రెండవది మనము ఈ జీవిత కాలములో ఆయన యందుండుట, ఈ జీవిత కాలములో ఆయన యందుండుట, ఇంకొకటి శాశ్వతమైన జీవితము కోసము ఆయన యందుండుట, ఇంకొక విషయము దౌర్భాగ్యులు,
ఈ 3 ముక్కలు మనకు అర్థం కావాలి అన్నమాట. ఒకటేమో ఈ జీవిత కాలము మట్టుకు మనము నిరీక్షించుట అనేది ఒక ముక్క. రెండవది శాశ్వత కాలము మనము దేవుని యందు ఉండాలి. శాశ్వత కాలము కొరకు దేవుని యందు నిరీక్షించుట. ఈ జీవిత కాలము మట్టుకు కాకుండా శాశ్వత కాలము దేవుని యందు ఉండడం కొరకు నిరీక్షించుట. ఇంకొకటి దౌర్భాగ్య స్థితి అనేది ఒకటి ఉంది అన్నమాట. ఈ 3 ముక్కలను మనము పరిశుద్ధాత్మ దేవుని ఆవేశము చేత, పరిశుద్ధాత్మ దేవుని పర్యవేక్షణ చేత, పర్యవేష్టించుట చేత మనము ముందుకు నడుద్దాము. ఈ లేఖన భాగమును మనము స్టడీ చేద్దాము, ధ్యానము చేద్దాము, మెడిటేట్ చేద్దాము, క్షీరసాగర మదనము చేద్దాం. ఈ లేఖన భాగమును మనం మదనం చేద్దాం. ఇది ఒక క్షీరసాగరం అన్నమాట. బైబిల్ గ్రంథం అనేది ఒక సాగరము. అది ఎలాంటి సాగరం అంటే క్షీరసాగరము అన్నమాట. ఈ క్షీరసాగరాన్ని మనం చిలుకుదాము, మెడిటేట్ చేద్దాము, అందులో ఉన్న అమృతాన్ని తాగుదాము, హాలాహలాన్ని మనం వదిలేద్దాము. ఈ 3 ముక్కలను మనము స్టడీ చేద్దామన్నమాట. ఏముంటున్నాడు ప్రభు ఇక్కడ మనతోటి? ఈ జీవిత కాలము మట్టుకు మనము నిరీక్షించు వారమైతే మనము ఎప్పటి వరకు నిరీక్షించు వారమైతే, ఈ జీవిత కాలము మట్టుకే మనము నిరీక్షించు వారమైతే దాని యొక్క ఫలితాలు వేరు అన్నమాట. ఇక్కడ దేవుడు మనకు ఒక విషయాన్ని చెబుతూ దానికి వ్యతిరేకముగా జరిగే సంఘటన గురించి చెబుతూ ఉన్నాడు అన్నమాట. ఆదాము హవ్వలు పాపము చేశారు. ఆదాము హవ్వలిద్దరూ కూడా పాపము చేశారు. దేవునికి వ్యతిరేకముగా, దేవుడు వద్దు అన్న ఫలాలను, నిషిద్ధమైన ఫలాలను వారు తిన్నారు. ఏదెను తోటలో మొట్టమొదటి మానవులైన ఆదాము హవ్వలిద్దరూ కూడా. ఆజ్ఞాతిక్రమమే పాపము అని బైబిల్ గ్రంథం చెబుతోంది. ఆజ్ఞను అతిక్రమించారు, పాపము చేశారు. తత్ఫలితంగా వారికి కలిగిన స్థితి ఏమిటి అంటే ఆ దౌర్భాగ్య స్థితి పేరే నరకము. వారు వెళ్ళేటువంటి స్థితి ఏమిటి అంటే నరకానికి వెళ్ళాలి అన్నమాట. తత్ఫలితంగా వారు చేసిన పాప ఫలితము ఏమిటి అంటే నరక శిక్ష అన్నమాట. ఈ జీవిత కాలము మట్టుకు వారు సంపాదించిన సంపాదన ఏమిటి అంటే నరక శిక్షను సంపాదించారు వాళ్ళు. ఈ భూమి మీద జీవితంలో వారు సంపాదించిన సంపాదన పాపము, మరణము, నరక శిక్షను సంపాదించారు అన్నమాట. ఇది దౌర్భాగ్య స్థితి. ఈ దౌర్భాగ్య స్థితిలో నుంచి దేవుడు మానవ జాతిని దీవించాడు, ఆశీర్వదించాడు అన్నమాట. ఈ పాపములో నుండి, మరణములో నుండి, శాపములో నుండి, ఈ చీకటిలో నుండి, అజ్ఞానములో నుండి, బాధలలో నుండి, దుఃఖములలో నుండి, వేదనల నుండి దేవుడు మనలను విమోచించాడు. ఆ దౌర్భాగ్య స్థితి నుంచి మనలను విడిపించాడు, విమోచించాడు అన్నమాట. అయితే ఆదాము హవ్వలను పోలిన పాపము మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది అని అపోస్తలుడైన పౌలు గారు ఆత్మావేశము చేత ఈ లేఖనము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు అన్నమాట. అప్పుడు జరిగింది. ఆదాము హవ్వలు ఈ జీవిత కాలం మట్టుకు సంపాదించిన సంపాదన మరణము, శాపము. అది అయిపోయింది. దాని నుంచి విమోచించడానికి దేవుడు వచ్చాడు. దేవుడు నరుడుగా అవతరించాడు అన్నమాట. కన్య మరియ గర్భమునందు ఆయన ఉద్భవించి ఈ లోకానికి లోక కళ్యాణము కొరకు ఆయన అవతారమెత్తి మనుషుడుగా రక్తమాంస శరీరంలో పాలు పొంది మనుషుడుగా అవతరించి జన్మించి ఆయన ఆ శాపము నుండి, మరణం నుండి మనను విడిపించడానికి దిగి వచ్చాడు అన్నమాట యేసు ప్రభువారు.
అలా వచ్చిన తర్వాత మరలా సమస్య అన్నమాట. మళ్ళీ మరొక సమస్య. ఈ శాపము నుండి విడుదల కొరకు వచ్చారు ఆయన. ఆదాము హవ్వలు చేసిన శాపము నుండి, మరణం నుండి విడుదల కొరకు మనను విడిపించడానికి దిగి వచ్చారు, విడిపించాడు అన్నమాట. శాప విమోచన క్రయధనమును ఆయన అర్పించాడు. ఆదాము హవ్వలు చేసిన పాపమును నుండి విడుదల కొరకు ఆయన విమోచన క్రయధనమును అర్పించాడు అన్నమాట. యేసు ప్రభువారు విమోచన క్రయధనమును అర్పించాడు. దేవాది దేవునికి, యెహోవా దేవునికి, సర్వోన్నతునికి సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే జీవిస్తూ వసిస్తూ ఆయన ఆ తేజోమండలములో నివసిస్తూ ఉండగా ఆ దేవునికి ప్రభువారు యేసయ్య ఆది సంభూతుడుగా, ఆయన అద్వితీయ కుమారుడుగా, నాదబ్రహ్మముగా, వాక్య దైవముగా, ఆది మధ్యాంతరహితుడుగా, అనంతుడుగా, ఆయన మెల్కిసెదెకులాగా వంశావళి లేనివాడు, ఆయనకు జన్మము లేనివాడు, తల్లిదండ్రులు లేనివాడు, వంశావళి లేనివాడుగా ఆయన దిగివచ్చి ప్రజాపతిగా, అజామేధముగా, ఆయన బలి పశువుగా, దేవుని గొర్రెపిల్లగా, ఈ లోక పాపములను మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్లగా, ఆది సంభూతుడుగా, నాదబ్రహ్మము ఓం అనే శబ్దముగా ఆయన దిగివచ్చాడు అన్నమాట. ఆయన ఆ దేవాది దేవునికి సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆ ఎలోహిం దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలాగా ఉన్న త్రియేక దేవునికి మన విమోచన క్రయధనమును అర్పించాడు. శిలువ యజ్ఞము ద్వారా, శిలువ మరణము ద్వారా, శిలువయందు తాను చేసిన యజ్ఞము ద్వారా, చిందించిన రక్తము ద్వారా, సజీవమైన దేవుని రక్తమును ఆయన ధరించి ఆ రక్తమును విమోచన క్రయధనముగా మన పక్షముగా ఆయన అర్పించాడు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అని లేఖనము చెబుతూ ఉండగా, ఆ లేఖనాన్ని నెరవేర్చిన పరమాత్ముడు యేసయ్య గనుక ఆయన మన పక్షముగా రక్తమును అర్పించారు, విమోచన క్రయధనమును అర్పించారు అన్నమాట. అలా రక్షణ పొందిన మనకు మరొక దౌర్భాగ్య స్థితి దాపురించి ఉంది అట. క్రీస్తునందు నిరీక్షించు వారే రెండు రకాలు ఉన్నారట. ఇక్కడ రెండు రకాలైన నిరీక్షణ కలిగిన వారు ఉన్నారు. ఎక్కడ? ఆదాము హవ్వల వారసులు కాదు, క్రీస్తునందున్న నూతన ఇశ్రాయేలీయులు, నూతన యూదులు అన్నమాట. వీరు క్రీస్తునందున్న వారే, కానీ రెండు వర్గాలు ఉన్నారు. క్రీస్తునందున్న వారే, కానీ వారు దారి తప్పిపోయిన వారు అన్నమాట. ఒక వర్గము దారి తప్పిపోయిన వారు, అన్య సువార్తను వెంబడించేవారు, క్రమము తప్పిపోయిన వారు. గలతీ సంఘములాగా వీరు క్రమము తప్పిపోయిన వారు. అందుకే చెబుతూ ఉన్నారు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధలోనికి మీరు రండి అని యూదాపత్రిక మనకు చెబుతూ ఉన్నది అన్నమాట. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధలోనికి మనము రావాలి. ఆ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధలోనికి రాని వారందరూ ఈ జీవిత కాలము మట్టుకు, 19వ వచనం ఏమని చెబుతుంది? ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమా? మనము ఈ జీవిత కాలము మట్టుకు నిరీక్షించువారము కాము. మనము శాశ్వత కాలము కొరకు ఈ భూమి మీద ఈ జీవిత కాలంలో ప్రభు కొరకు నిరీక్షించువారము అన్నమాట. మనం ఈ జీవిత కాలము మట్టుకు నిరీక్షించువారు కొందరున్నారు. వారు ఈ జీవిత కాలము మట్టుకే నిరీక్షణ కలిగి ఉంటారు అన్నమాట. అదే క్రమము తప్పిపోయిన వారు. ఇక్కడ అల్లరి చేయొద్దు.
హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మనము ఈ జీవిత కాలము మట్టుకు నిరీక్షించు వారము కాము, కానీ కొందరు ఈ జీవిత కాలము మట్టుకు నిరీక్షించే వారే కొందరు ఉన్నారు. మనము శాశ్వత కాలము కొరకు, శాశ్వత జీవితము కొరకు, నిత్య జీవము కొరకు మనము క్రీస్తునందు నిరీక్షించు వారము. ఈ జీవిత కాలము మట్టుకు కాదు మనము యేసునందు నిరీక్షించేది. యేసునందు మన నిరీక్షణ దేని కొరకు అంటే శాశ్వతమైన జీవితము కొరకు. ఆత్మఫలమేమనగా ప్రేమ. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందన్నమాట. దైవ ప్రేమ శాశ్వత కాలమైన ప్రేమ అన్నమాట. ప్రేమ శాశ్వత కాలం ఉండును అని ప్రేమను గురించి చెబుతూ ఆ దైవ ప్రేమ మన లోపల ఉన్నది. ఆ శాశ్వత కాలమైన ప్రేమ కొరకు, ఆ శాశ్వత కాలమైన నిత్య జీవము కొరకు, శాశ్వత కాలమైనటువంటి లోకము కొరకు, శాశ్వత కాలమైనటువంటి నివాసము కొరకు మనము ఎదురు చూచువారము, నిరీక్షణ కలిగి మనము ఎదురు చూచువారము అన్నమాట. దేవుని కొరకు మనము శాశ్వతంగా దేవునితో కలిసి జీవించడానికి మనము నిరీక్షణ కలిగి ఉన్నవారము. కానీ ఈ కాలము మట్టుకే, ఈ జీవిత కాలము మట్టుకే కాదు, ఈ భూమి మీద ఉన్న కాలము కొరకే కాదు మనము బ్రతికి ఉండడం. క్రీస్తునందు బ్రతికేది దేని కొరకు అంటే నేను క్రైస్తవునని అనిపించుకోవడానికి, భూమి మీద బ్రతకడానికి కాదు. కొంతమంది క్రైస్తవుడు అనిపించుకోవడానికి భూమి మీద బ్రతుకుతున్నారు అన్నమాట. కొంతమంది అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, నేను రోమియుణ్ణి అని చెప్పుకోవడానికి నేను చాలా ఖర్చు పెట్టవలసి వచ్చింది అని ఒక ఆయన అపోస్తలుడైన పౌలు గారితో చెప్పాడు అనమాట. ఒక సైనికుడు, నేనైతే పుట్టుకతోనే రోమియుడను అన్నాడు అనమాట అపోస్తలుడైన పౌలు గారు. కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, శాశ్వత కాలమైన క్రైస్తవులు ఉన్నారు. కొంతమంది క్రైస్తవులు అనబడడానికి చాలా ఖర్చు పెట్టి ఉన్నారు అట. వారు ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షించువారు. కొంతమంది మనం ఈ జీవిత కాలము మట్టుకే నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులమై ఉంటాము అని చెబుతూ ఉన్నాడు అన్నమాట దేవుడు. మనము ఈ జీవిత కాలము మట్టుకు కొరకు కాదు నిరీక్షించేది, మనము నిరీక్షణ కలిగి ఉన్నది దేని కొరకు? శాశ్వతమైన జీవితము కొరకు, నిత్య జీవము కొరకు అన్నమాట. మన లోపల ఏముండాలి? నిత్య జీవం, శాశ్వతమైన జీవం ఉండాలి. మనకు శాశ్వతమైన జీవము రావాలి మన లోపల అంటే మనము సరైన విధముగా సిద్ధపడి ప్రభు యొక్క శరీరములోను రక్తములోను మనము పాలు పొందాలి. ప్రభు శరీరములోను ప్రభు రక్తములోను మనము సరైన సిద్ధపాటు కలిగి పాల్గొనినప్పుడు మనకు శాశ్వతమైన జీవము, మన లోపల నిత్య జీవము కలుగుతుంది. అది ఈ జీవిత కాలము మట్టుకు కాదు, శాశ్వతమైన నిత్య జీవము కొరకు, పరలోకము కొరకు మన లోపల అది మన లోపల జీర్ణమవుతుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మనకు నిత్య జీవము కలగాలి అంటే మనకు ఉండవలసిన నమ్మకము, నిరీక్షణ ఏమిటి? మనం క్రీస్తునందు నిరీక్షిస్తూ ఉన్నాము. అయితే అది ఈ జీవిత కాలం మట్టుకు కాదు, మరణము తరువాత, చనిపోయిన తర్వాత జీవితం ఉంది. మనిషి చచ్చిపోయిన తర్వాత లోకం ఉంది, జీవితం ఉంది, లైఫ్ ఉంది, అక్కడ జీవనం ఉంది. ఈ లోకములో శరీరముతో బ్రతుకుతున్నప్పుడు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయో, ఎలాంటి వస్తువులను, పరిస్థితులను, బాధలను, దుఃఖాలను, వేదనలను, సుఖాలను మనం అనుభవిస్తూ ఉన్నామో ఈ భూమి మీద, ఈ శరీరంతో బ్రతుకుతున్నప్పుడు ఎలాంటి విషయాలను మనము అనుభవిస్తున్నామో, చచ్చిపోయిన తర్వాత ఇంతకంటే సత్యలోకాన్ని, ఇంతకంటే పరిశుద్ధ లోకాన్ని, ఇంతకంటే నిజమైన లోకాన్ని మనము చూడబోతూ ఉన్నాము. ఇదే టెంపరరీ లోకం అన్నమాట. ఇది అశాశ్వతమైన లోకము.
ఈ పంచభూతములు మిక్కుటమైన వేండ్రములతో లయమైపోయే రోజు ఒకటి ఉన్నది. ఆ రోజున ఈ పంచభూతాలే ఉండవు, ఈ సృష్టి మొత్తం కూడా లయమైపోతుంది అన్నమాట. సృష్టి లయమైపోయినప్పుడు ఇక మనం ఈ భూమి మీద అనుభవించిన సుఖాలు భోగములు కానీ, ఈ జీవిత కాలంలో పడ్డ బాధలు కానీ, దుఃఖములు కానీ, ఏది కూడా, ఏ చరిత్ర కూడా శాశ్వతమైనది కాదు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ భూమి మీద తాత్కాలికముగా మనము ఏదైతే అనుభవిస్తున్నామో, ఇంతకంటే నిజమైన లోకాన్ని, ఇంతకంటే నిజమైన సుఖాన్ని అనుభవించబోతున్నాము. అది మరణము తరువాత ఉన్నది అన్నమాట అని బైబిల్ గ్రంథం మనకు సూటిగా చెబుతున్నది. ఈ లేఖనము, మనం చదివిన లేఖన భాగము ఇంకా ఇంకా కూడా కాన్సన్ట్రేటెడ్గా మనతో చెబుతూ ఉన్నది అన్నమాట. మనము ఈ జీవిత కాలం మట్టుకు, ఈ లోకం మట్టుకే కాదు మన నిరీక్షణ. ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలమే కాదు, మనము నిజమైన లోకాన్ని, సత్యలోకాన్ని, నిజమైన లోకాన్ని మనము చూడబోతూ ఉన్నాము. ఈ బ్రహ్మాండము దేవుని చేత సృజించబడి ఉంది అని అనేకమైన ఫిలాసఫర్స్, వేదాంతకర్తలు, ఎందరో మహానుభావులు, సాహితీవేత్తలు ఈ లోకాన్ని గురించి, బ్రహ్మాండాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చారనమాట. భగవంతుడు సృష్టించాడు అని కొంతమంది సాహితీవేత్తలు రాస్తే, భగవంతుడు లేడు అని కొంతమంది చెబుతూ రాస్తూ వస్తూ ఉన్నారనమాట. ఈ పరంపర జరుగుతూనే ఉన్నదన్నమాట. వేల సంవత్సరాలుగా భగవంతుని గురించి వర్ణన, భగవంతుడు సృష్టించిన ఈ బ్రహ్మాండంను గురించినటువంటి వర్ణన జరుగుతూ వస్తూ ఉన్నది. కానీ ఆ బ్రహ్మాండం సృష్టించిన ఆ బ్రహ్మాండకర్త అయిన, సృష్టికర్త అయిన భగవంతుణ్ణి ఇంకెవరు కూడా ఇప్పటివరకు చూడలేదు అన్నమాట. ఆ పరంపర కొనసాగుతూ వస్తూనే ఉన్నది. ఇప్పటికీ మన తరము దాకా, మన దాకా వచ్చింది. మనము కూడా వారు రాసిన గ్రంథాలను చదువుకొని నమ్ముతూ ఉన్నాము, కానీ మన కళ్ళతో మనము చూడలేదు, ఆ రాసిన వాళ్ళు చూడలేదు అన్నమాట. కానీ ఒక టైం రాబోతున్నది, ఒక కాలము రాబోతున్నది. ఆ కాలములో మనము ఆ నిజలోకాన్ని మనము చూడబోతున్నాము అని ఈ లేఖనము మనకు తెలియజేస్తూ ఉన్నది. మనము ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారము కాము. మనకి ఈ లోకం మట్టుకు, ఈ జీవిత కాలం మట్టుకు కాదు. యేసు ప్రభువారు నిత్యుడైన తండ్రి అన్నమాట. యేసు ప్రభువారు సత్యదేవుడు, ఆయన నిజమైన దేవుడు అన్నమాట. ఆయన సదా ఉండేటువంటి దేవుడు అన్నమాట, ఎల్లప్పుడూ ఉండేటువంటి దేవుడు. ఆయన సదాశక్తి అన్నమాట. శాశ్వత కాలము ఉండేటువంటి ఆది మధ్యాంతరహితమైన శక్తి ప్రవాహము యేసు ప్రభు లోపల ఉన్నది. ఆయన పేరే వాక్యము, ఆయన పేరే శబ్దము, ఆయన పేరే నాద బ్రహ్మము, ఆయన పేరే ఓం అనే శబ్దము. ఆయనే పరాక్రమం కలిగిన శక్తివంతుడైనటువంటి ఆది మధ్యాంతరహిత శక్తి కలిగిన సర్వశక్తుడు అన్నమాట. అనంతుడైన దేవుడు ఆయన. ఈ బ్రహ్మాండమును తన లోపల ఇముడ్చుకున్నటువంటి సర్వ సృష్టికర్త, సర్వశక్తివంతుడు, ఆకాశముల కంటే కూడా ఆయన ఉన్నతుడు అన్నమాట. ఈ బ్రహ్మాండమును సృజించిన సర్వశక్తిమంతుడు ఆయన, సర్వ సృష్టికర్త. ఆయన నిజదేవుడు. ఆయనను మనము చూడబోతూ ఉన్నాము. ఈ నిరీక్షణ మన లోపల ఉండాలి అని ఈ లేఖన భాగము మనకు తెలియజేస్తూ ఉన్నది అన్నమాట. దేవుడు అంటే ఏమిటి? దేవుడు అనగా సృష్టి స్థితి లయకారకుడు. దేవుడు అనగా సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, అనంతుడైన దేవుడు. దేవుడు అంటే భావము అన్నమాట, కాన్సెప్ట్. దేవుడు అంటే సారాంశము ఏమిటి అంటే ఆయన సృష్టి స్థితి లయకారకుడు. అంతటి మహాదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆ దేవుని కొరకు నిరీక్షిస్తూ ఉన్నాం. ఆ దేవుడు ఎందుకు కనబడడం లేదు? ఈ లోకంలో ఇన్ని పాపాలు, ఘోరాలు, నేరాలు జరుగుతూ ఉంటే
అంత ఈ బ్రహ్మాండము సృజించినటువంటి అంత సర్వశక్తిమంతుడైన వాడు ఈ లోకంలో జరిగే చిన్న సమస్యను ఎందుకు ఆపలేకపోతూ ఉన్నారు? ఒక హత్యను ఆపలేకపోతున్నారు? ఎందుకు ఈ అన్యాయాన్ని ఎందుకు ఆపలేకపోతూ ఉన్నారు అని చాలామంది మేధావులు బాధపడుతూ ఉన్నారు అన్నమాట. దేవుడు అంత శక్తిమంతుడైతే, సర్వశక్తిమంతుడైతే, సర్వము చేయగలిగిన సర్వశక్తుడు ఒక చిన్న సమస్యను ఎందుకు చిన్న సమస్యను ఎందుకు పరిష్కారము చేయలేకపోతూ ఉన్నారు? ఈ లోకంలో జరిగే అన్యాయాన్ని చూసి ఒక సామాన్యుడైన మనిషే తట్టుకోలేకపోతూ ఉన్నాడే. ఇక్కడ అలర్ట్ చేయొద్దు. ఒక అన్యాయాన్ని చూసి సామాన్యమైన మనిషే తట్టుకోలేడు, భరించలేక అరుస్తూ ఉన్నాడు. మాకు న్యాయము చేయండి అని అరుస్తూ ఉన్నాడు. ఒక మనిషికి ఉన్నంత చురుకు కూడా భగవంతునికి లేకపోతే ఎట్లా అని చాలామంది మేధావులు బాధపడుతూ ఉన్నారు అన్నమాట. దేవుడు ఎందుకు ఇప్పుడున్న సమస్యను ఇప్పుడున్న సమస్యను ఎందుకు రూపుమాపడం లేదు? ఆ సమస్యను ఎందుకు పరిష్కారము చేయట్లేదు? ఇప్పుడు దేవుడు ఎందుకు కనబడడం లేదు? ఈ సమస్యలను ఎందుకు ఆయన పరిష్కారం చేయడం లేదు అని ప్రతిదానికి ఆయన సమాధానము చెప్పే, ప్రతి సమస్యను ఆయన రూపుమాపే రోజు ఒకటి రాబోతూ ఉన్నది. ఆ రోజున, ఆ దినమున ఏ మనిషి కూడా దేవుణ్ణి ఒక్క ప్రశ్న కూడా అడగరన్నమాట. ఏ మనిషి కూడా దేవుణ్ణి ఒక్క ప్రశ్న కూడా అడగనటువంటి స్థితి కలిగిన ఒక రోజును దేవుడు రప్పించబోతూ ఉన్నాడు. ఇవాళ అన్యాయాన్ని చూసి ఆక్రందిస్తున్న మనుషులు ఎలాగైతే అన్యాయాన్ని చూసి బాధపడుతూ ఉన్నారో, దేవుని గురించి కూడా బాధపడుతూ ఉన్నారు. అయ్యో, దేవుడు ఉంటే ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది అని దేవుని బట్టి కూడా బాధపడుతూ ఉన్నారు. ఆ బాధలన్నీ రూపు మాపి, ఆ బాధలన్నీ ఒకటి కూడా లేనటువంటి పరిస్థితిని దేవుడే రప్పించి, ఇప్పుడు దేవుడు ఎందుకు పరిష్కారం చేయడం లేదు అని వారి నోరును ఆనాడు ఆయన ఈ పరిస్థితిని రప్పించి ఆ దినమున నోరు మూయిస్తాడు అన్నమాట. అలాంటి రోజు రాబోతూ ఉన్నది. అలాంటి రోజును దేవుడు నిర్ణయించాడు. కాలములను, సమయములను దేవుడు తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు. కాలములను, సమయములను, ఏ సమయంలో ఏది చెయ్యాలో, ఏ కాలమున ఏది చెయ్యాలో దేవుడు నిర్ణయించాడు అన్నమాట. ఆయన నిర్ణయించిన కాలము ప్రకారము, ఆయన నిర్ణయించిన కాలములో, సమయములో సమస్తమును జరగడానికి దేవుడు నిర్ణయించి ఉన్నాడు. దాని ప్రకారమే జరుగుతుంది. అలా జరిగేదాని పేరే దయా సంకల్పము. దేవుని యొక్క దయా సంకల్పము, దేవుని సంకల్ప ప్రకారము సమస్తమును జరుగుతూ ఉన్నది అన్నమాట. దేవుని సంకల్ప ప్రకారం సమస్తము జరుగుతుంది. ఆదాము హవ్వలు చేసినటువంటి పాపము కూడా దేవుని సంకల్పంలో భాగమే అన్నమాట. మనము శాశ్వతమైన జీవము కొరకు, నిత్య జీవము కొరకు యేసునందు నిరీక్షిస్తూ ఉన్నాము. మనము ఆ నిత్య జీవాన్ని మనం అందుకోవాలి అంటే మనకు ఉండవలసినటువంటి లక్షణము నిరీక్షణ, సమృద్ధి అయిన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మన లోపల సమృద్ధి అయిన నిరీక్షణ ఉండాలి. దేవుని కొరకు మనం ఎదురు చూడాలి అన్నమాట. బైబిల్ గ్రంథములో ఉన్న భక్తులందరూ, భూమి మీద ఉన్న భక్తులందరూ కూడా ఈ నిరీక్షణ కలిగి బ్రతికిన వారే అన్నమాట. ప్రతి తరములోను భక్తులందరూ కూడా దేవుడు మనకు
మేలు చెయ్యబోతూ ఉన్నాడు, నిత్య జీవమును ఇవ్వబోతూ ఉన్నాడు అని నిరీక్షించి ఆయన యందు మృతి పొందిన వారు అన్నమాట వారందరూ కూడా. ఒకవేళ వారు గనుక ఆ నిరీక్షణ కలిగి ఉండకపోతే, మనము కూడా ఆ నిరీక్షణ కలిగి ఉండకపోతే మనకంటే వారికంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు అని అపోస్తలుడైన పౌలు గారు ఈ లేఖనము ద్వారా చెబుతూ ఉన్నాడు అన్నమాట. గనుక మనలో నిరీక్షణ ఎంత ఉన్నదో, నిరీక్షణలో లోపం ఉంటే దేవా నా నిరీక్షణలో ఉన్న లోపమును సరిచేయండి అని మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాము. అలాగూ చేసి ప్రభు యొక్క శరీరములోను ఆయన రక్తములోను మనము పాలు పొందుదాం. మనలను మనమే విమర్శించుకొనిన ఎడల, మనలను మనమే పరీక్షించుకొనిన ఎడల మనము తీర్పు పొందకపోదుము. అలా మనము తీర్పు పొందకుండా దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకొని మన యొక్క లోపాలను మనము వదిలిపెట్టి మనము దేవుని యందు ముందుకు సాగి దేవునిలో ఎదిగేటువంటి సమయం ఇది అన్నమాట. ఈ సమయాన్ని మనము సద్వినియోగము చేసుకోవాలి. చాలా విలువైన సమయం. ఈ సమయంలో మనం ఏ తప్పులను ఒప్పుకొని విడిచిపెడతామో అవి మరలా తీర్పులోనికి రావు అన్నమాట. ఆ విషయాలు, ఈ తప్పులన్నీ మళ్ళీ తీర్పులోనికి రావు. కనుక ఈ సమయాన్ని మనము సద్వినియోగము చేసుకోవాలి. మన తప్పులను మనం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని చేత సమాధానపడి ఆయన రక్తము చేత కడుక్కొని మనం పరిశుద్ధులం అవుదాము. మనము దేవుని దగ్గర పరిశుద్ధులముగా ధైర్యము కలిగినటువంటి భక్తులముగా నిలబడాలి అంటే ఈ సమయాన్ని మనం సద్వినియోగము చేసుకోవాలి అన్నమాట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం.